పెడితే ప్రజలు కూడా వింటారు అనేది నా భావన. ఓకే, గాయత్రి గారు చాలా అంశాలు శేఖర్ ప్రస్తావించారు. ఒక్కసారి ఫస్ట్ నా టాపిక్ తీసుకొచ్చినప్పుడు నేను పిచ్చివాగుడు అన్నాను కదా, నేను ఒకసారి క్లారిటీ ఇస్తాను. నేను పిచ్చివాగుడు అనింది మీరు ఎవరెవరు కేసుల గురించి చెప్తున్నారు, ఆడపిల్లల గురించి చెప్తున్నారు, దాని గురించి కాదండి. మీరు ఇందాక వరుసగా 10-15 ఎగ్జాంపుల్స్ చెప్తా, ప్రతిదాని టీడీపీ జనసేన వీళ్ళే చేశారని చెప్పి మినిమం ప్రూఫ్ లేకుండా, ఇప్పుడు ఇందాక అంటే బాలకోట గారు చెప్పారు అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ లో అవును టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, మేము ఏమైనా మాట్లాడామా ఏంటి? సరే ఇప్పుడు మీరు చెప్పారు 10 ఎగ్జాంపుల్స్ 2-3 నిజంగానే టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, మేము దాన్ని ఓన్ చేసుకుంటాం కదా, మేము దాని రెస్పాన్సిబిలిటీ 100% తీసుకుంటామని చెప్తున్నాం. నేను పిచ్చిపోగడం అంటుంది ఏంటి? సాక్షి ఛానల్లో కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు అంటే మీ ప్రతినిధులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ ఛానల్లో మాట్లాడే పిచ్చివాగుడు అంతా ఇక్కడ వచ్చి రిఫ్లెక్ట్ చేయమాకండి అని చెప్పి ఇందాక అరుణ గారు కూడా అదే చెప్పారు, ఖచ్చితంగా ఇది సాక్షి హెడ్లైన్స్ అని. ఎందుకంటే మీకు గత ప్రభుత్వంలో కూడా యూ హ్యావ్ అ హిస్టరీ మ్యానిపులేటింగ్ ద ఫ్యాక్ట్స్ ఉన్నట్టు చూపించుకోకుండా మొత్తం మ్యానిపులేట్ చేసి పిచ్చిగా బురద జల్లటం మీకు అలవాటు, మీ సాక్షి ఛానల్ కూడా అలవాటు. అదేం పోలేదు కదా, మీరు గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా. ఒక్క నిమిషం ప్లీజ్ డోంట్ స్టాప్ మీ, అబద్ధాలు చెప్పుకుంటానే వచ్చారు. దీని ఎగ్జాంపుల్స్ నేను చాలాసార్లు మొన్నటిదప్పుడు ప్రూవ్ చేస్తాను. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే 1,90,00,000 రూపాయలు అయిన ప్రజావేదిక గురించి మీకు 9 కోట్లు అయిందని చెప్పి సాక్షి ఛానల్ కూర్చొని ఓపెన్ గా చెప్పారు. లేకపోతే 4-5 ఖమ్మం మినిస్టర్లకు ఇస్తే మొత్తం ఖమ్మం మినిస్టర్కి ఇచ్చే 14-15 మంది ఖమ్మం మినిస్టర్లు అని చెప్పి సాక్షిలోనే కూర్చొని సిగ్గు చరవలు వేసుకుని అబద్ధాలు చెప్పారు. ఇలాంటి అబద్ధాలు ఎన్ని చెప్పారు? సొంత బాబాయిని చంపుకున్నప్పుడే సాక్షిలో వేసుకున్నారు లైన్స్, ఏమని చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పి ఆర్టికల్స్ కూడా రాయించుకున్నారు. మీ పార్టీలో జరిగిన వాటికి కూడా మా మీద బొత్తు చెల్లారు. ఆ రోజు అదే ఫ్రస్ట్రేషన్ లో కూర్చున్నారు, ఇప్పుడు కూడా కనీసం మీకు మనశ్శాంతి లేదు, అదే ఫ్రస్ట్రేషన్ లో కూర్చున్నారు. సో 100% చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చి రెస్పాన్సిబుల్ గా మాట్లాడి మీరు ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు అంతే రెస్పాన్సిబుల్ గా మాట్లాడండి. జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి పెట్టాడు, ఇన్ని జరిగినాయి 2 నెలల్లో 36 మంది మీద క్రైమ్ జరిగిందని చెప్పారు. అక్కడ ఢిల్లీ నేషనల్ మీడియా అడిగింది ఎవరి మీద సార్ 4 పేర్లు ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, నాకు ఆ క్లాస్ ని ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు ఆయన. అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా కుదురుతుందండి? అదే జగన్మోహన్ రెడ్డి, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వైలెన్స్ గురించి ఇందాక మీరు అన్నగారు అంటున్నారు ఏంటి మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పి, ప్రూఫ్ తో సహా ఈవీఎం పగలగొట్టారు పోలింగ్ రోజు మీ సొంత ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే అయితే ఏకంగా ఓటింగ్ లైన్ లో నుంచున్న ఓటర్ని చంప పగలగొట్టాడు. మరి ఆ వైలెన్స్ ఏం మాట్లాడతారు? దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కమెంట్ చేశారా? అదే రోజు ఎవరైతే అరెస్ట్, ఒక్క నిమిషం ఉండండి లెట్ మీ కంప్లీట్, ఎవరైతే ఈవీఎం పగలగొట్టాడో అదే నేత వెళ్ళి అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త నెత్తి మీద గొడ్డలేసి పగలగొట్టి రక్తం వచ్చేలా చేశాడు. ఇవన్నీ కూడా వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. అలా అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈయన వచ్చి అలా అరాజకం అన్డెమోక్రటిక్ అని చెప్పటమే కాకుండా సమర్థిస్తున్నాడు. అవును మా వాడికి కరెక్ట్ గా అనిపించింది అందుకే ఈవీఎం పగలగొట్టాడు, అయితే ఏంటి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి లీడర్ మీ ముందు పెట్టుకొని మీరు వచ్చి పక్క మామూలు వచ్చి వెక్కిరిష్టం ఏది మేము ఎంత డెమోక్రటిక్ గా ఉండి బాబు గారు ట్రాన్స్పరెంట్ గా ప్రతిసారి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిసారి ప్రతి ముందుకు వచ్చి ఏ సమస్యలో దాని గురించి అడ్రస్ చేస్తుంటే ఓపెన్ గా మీరు వచ్చి ఇలా మాట్లాడటం. సో ఆబ్వియస్లీ నేను పిచ్చివాగడనే అంటాను కదా, వేర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ హియర్? ఇందాక మీరు ఏదో మాట్లాడుతున్నారు మీ సొంత ఎమ్మెల్సీకి క్రెడిబిలిటీ లేదని, మరి మీ సాక్షి ఛానల్కి ఏ క్రెడిబిలిటీ ఉన్నాయి? మా మీద రాస్తున్నారు పిచ్చి రాతలు, అదే మీకే క్రెడిబిలిటీ ఉందని చెప్పి మీరు మాట్లాడే మాటలకి మేము ఎందుకు రిప్లై ఇవ్వాలనుకున్నారు? తన ఇందాక చెప్పింది ఏమని, ఎలికలు కొట్టేస్తే 1 crore 20 lakhs అంత వాడారు అని చెప్పి, అది 100% న్యూస్ పేపర్ లో వచ్చింది. తను ఆ న్యూస్ చెప్పింది కాదు అని మీరు ప్రూవ్ చేసుకోండి. వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము, కాదని మీరు ప్రూవ్ చేసుకోండి. ఏం ప్రూఫ్ కావాలి మీకు? నేను ఒక మాట్లాడతాను చెప్పండి. సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని 750 కోట్లు నాశనం చేశాడని మేము వైట్ పేపర్ రిలీజ్ చేసాం. సో దీనికి ఏమంటారు? ఇంకా వైట్ పేపర్ కి మించిన క్రెడిబిలిటీ మీకు ఉంటుందా? ఎందుకు వేసుకున్నారు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డికి పిచ్చేంటి? ఒక్క నిమిషం ఉండండి వర్మ గారు. పాస్ పుస్తకాల మీద ఎవరో అంటే జనాలు కొనుక్కునే పబ్లిక్ కొనుక్కునే పొలాల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలా? ఎందుకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు? ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక తీసేసి రాజముద్రలు వేసుకుంది. మేము నిజంగానే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే మేము ఎందుకు చేసుకుంటాం? మాకు మీలాగా పిచ్చుంటే మేము అదే చేస్తాం కదా. ఆఖరికి స్కూల్ పిల్లలకి పంచే కిట్ల మీద కూడా ఇచ్చే చిక్కీ ప్యాకెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. అవన్నీ ఎవరి డబ్బులు? మీరు ఇందాక అడుగుతున్నారు కదా సిద్ధార్థ సభలకి మా డబ్బులని. మరి ప్లీనరీ సభలకి ఎప్పుడైతే జనాల్ని తోలుకెళ్లారో భయపెట్టి, లేకపోతే వాళ్ళని ఇంకేదో చేసి ఇంకా స్కూల్ మానిపించి స్కూల్ పిల్లలను కూడా కూర్చోబెట్టారు ప్లీనరీ సభల్లో. కూర్చోబెట్టి ఇప్పుడు మీరు ఏమైనా నిజంగానే రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి మాట్లాడారా? కాదు. ఏం మాట్లాడారు?
అంటే పవన్ కళ్యాణ్కి ఇంతమంది పెళ్లిళ్ళు అయినాయి, చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఇలాంటి వాడు దుర్మార్గులు దుష్టులు ఇంకేయో పేర్లు వాడారు. ఇది ఇవన్నీ అవసరం స్కూల్ పిల్లలకి? మీరు చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు 1,25,000 కోట్లు అసలు ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రామిస్ చేసింది మీరు. మద్యం తాగుతారు, తరతరాలుగా తాగుతారు అని చెప్పి 25,000 కోట్లు బాండ్లు పెట్టి అప్పు తీసుకొచ్చి నిజం కాదా? మీరు ఇంకోటి నాడు నేడు, ఒక్క నిమిషం ఉండండి, నాడు నేడు రూపంతో 3,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ కి అప్పు తెచ్చుకున్నారు. ఏంటి అది తీసుకొచ్చినందుకు ఎన్ని స్కూల్స్ మూసేశారు? రైట్, ఓకే 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 ఇప్పుడు ఆ చరిత్ర అంతా చెప్తే మనకు టైం సరిపోదు. అరుణ గారు కాదండి వర్మ గారు, మరి ఆయన ఇంతకు ఈజీగా మాట్లాడుతున్నారు కదా, మరి నేను చెప్పదే. ఓకే 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 అరుణ గారు, శేఖర్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు, ఏమైనా రాసుకున్నారా? సార్ శేఖర్